అనేకమైన ప్రతికూలమైన అనుభవాల గుండా వెళ్తూ ఉన్నారేమో. అనేక సమస్యలు, అనేక ఆపదలు నిన్ను ఆవరించి ఉన్నాయేమో. ఈ పరిస్థితుల నుండి నేను బయటికి రాలేను, ఈ సమస్యల నుండి నేను బయటికి రాలేను, నా వల్ల కాదు, నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నావా? అయితే ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఏదియో నీకెంత మాత్రం హాని చేయదు అని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏది నీకెంత మాత్రం హాని చేయదు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ఎలీషా ఉన్న పర్వతాన్ని శత్రువులందరూ చుట్టుముట్టారండి, కానీ ఎలీషా దగ్గరికి రాలేకపోయారు. అంత దూరం ప్రయాణం చేసి ఎలీషా ఉన్న పర్వతం దగ్గర వరకు వచ్చారు, కానీ ఎలీషాను ముట్టలేకపోయారు. ఎందుకు తెలుసా? ఎలీషాకును ఆ శత్రువులకు మధ్యలో ప్రభు అగ్ని రథముల నుంచి ఉన్నాడంట. ఈరోజు నిశ్చయంగా అనేక సమస్యలు నిన్ను ఆవరించి ఉండొచ్చు, అనేకులు నీకు వ్యతిరేకంగా లేచి ఉండొచ్చు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. నీ శత్రువులు నీ దగ్గరికి రాకుండా ఆయన నీకు ముందుగా వెళ్ళి ఉన్న దేవుడు, ఆయన నీ ముందున్న దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలకు అగ్ని ఏ హాని చేయనట్టుగా ఈరోజు శ్రమల్లో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితుల్లో ఉండవచ్చు. ఏది నీకెంత మాత్రం హాని చేయదు. ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ప్రభువే నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.